హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే కొత్తగా చేస్తున్నాను. రుచి అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఆలుగడ్డలని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక వీటిని మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఇవి ఉడికినాయా లేదా చూసుకోవడానికి ఒక చాక్ తోటి మనం ఇలా కట్ చేయగానే టక్కుమని కట్ అయిపోతుంది. అలా కట్ కాగానే ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ముందుగానే ఆలూని అయితే ఫ్రై చేసుకున్నాం అనుకో, రుచి అయితే చాలా బాగుంది. ఇంకెప్పుడు మర్చిపోరు, పదే పదే ఇలానే చేయాలనుకుంటారు. అలాగే 4 ఎండుమిర్చిని వేయించుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకుంటాను. అవి ఏం చేస్తాను, ఎక్కడ యాడ్ చేస్తానో చూడండి. ఇంక ఇదే కాగిన నూనెలో 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మీ ఇష్టం అండి, ఆప్షనల్. నేనైతే ఉల్లిగడ్డలు వేసాను. ఓకేనా. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఉల్లిగడ్డలు వేసాను. వేయకుండా కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామనుకో మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ అనేది ఆలుతో కలిపి మనకు టేస్ట్ అనేది తెలియదు. అందుకని నేనైతే అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. ఓకేనా. ఉల్లిగడ్డలు బాగా ఉడికినాక టమాటాలు, అలాగే రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా టమాటాని బాగా ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. చూడండి, రెడ్ చిల్లీని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇట్లా చేతితో నలిపినామనుకో అవి మెత్తగా అయిపోతున్నాయి. ఓకేనా. రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. గింజలు పంటి కింద తాకితే చాలా రుచిగా ఉన్నాయండి. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా. ఇంక పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాక మరో 2 నిమిషాల పాటు ఉడికినాక, టమాటా బాగా ఉడికినాక కారం అండి, ఆప్షనల్ మాత్రమే. కారము మనం పచ్చిమిర్చి వేసినాం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసినాం కదా, ఇంకా మీ ఇష్టము. నేనైతే కొంచెం అయితే వేసుకున్నాను. వేయలేదు అన్నట్టుగా నేనైతే వేసి ఇంకా ఎసరు అయితే పోసుకోవాలండి. ఎసరు బాగా మసిలాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డను ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకేనా. కలుపుకొని 3-4 నిమిషాల పాటు బాగా ఉడకనియాలండి. దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే. ఇలా ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్.